నమస్కారం ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విద్యార్థి బంధాలే జీవితాంతం తోడు. సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ వీడియో వైరల్. ఆలవరం కోడూరులో సీఎం చంద్రబాబు పర్యటన. నెట్ జీరో ఇల్లును ఆసక్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలపై రగులుతున్న రాజకీయం. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తీవ్ర సవాల్. మాదాపూర్ ఆస్టన్ మార్టిన్ ప్రమాదంలో ఒడిశా యువతి దుర్మరణం. జనసేన పార్టీ ఎంపీ కుమారుడిపై కేసు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థి దశలో ఏర్పడే బంధాలు మరియు స్నేహాల విలువపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. విద్యార్థి జీవితంలో సంపాదించుకునే మంచి స్నేహాలే జీవితాంతం తోడుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాల కళాశాల విద్యను అభ్యసిస్తున్న విషయంలో ఏర్పడే స్నేహాలు జీవితంలోని ప్రతి మైలురాయి నిలకడగా ఉంటాయని వివరిస్తూ జైటీడీపీ అధికారిక ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విద్యార్థుల మానసిక వికాసం, బంధాల విలువలకు ప్రాధాన్యత ఇస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు మరియు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మంచి మార్కులు వస్తాయి కదా, మీరు తక్కువ వస్తే నా మార్కులు చేస్తారు ముఖ్యమంత్రి గారు. జాగ్రత్తగా తీసుకుంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. As I have given you the learning outcomes of this lesson, you might have observed that the students will be able to classify the elements as metals and non-metals. They will be able to know the properties of the metals and non-metals. They are also able to say the different properties of metals based on how they react with water, moisture, or steam, or dilute acids, and some salts or some other metals. So with those things, we will try to see how we induce the topic in the students. Students, while we motivate them, make them interesting. So by doing some hands-on experiment with the available resources in our school, in our laboratory, so we can perform those experiments. And our main motto is to make them know the activity series, which I have already pasted on the report. Our main motto is to make them learn the activity series. ఎలా వచ్చింది యాక్టివిటీ సిరీస్, ఎందుకు ఒకటి గ్రేటర్ అయింది ఒకటి లెస్ అయింది, వై అనే టాపిక్ని పిల్లలకి చెప్పాలంటే అందులో ఉన్న లాజిక్ని మనం ఎలాగ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, పిల్లలకి ఎలాగ ఇన్కల్కేట్ చేయాలి అనే విషయం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్, నేను ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు నేను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీన్ని యాసిడ్గా రిపీట్ చేయగలిగితే డెఫినెట్లీ పిల్లల్లో అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే క్లస్టర్ మీటింగ్ నేను మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఎప్పుడు మేము రిఫార్మ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. నేను యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది ఉపాధ్యాయులను కలిశాను. నేరుగా ఇష్యూస్ తెలుసుకున్నాక అవకాశం కలిగింది. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే మొదటి సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన సంస్కరణలు మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమేరకు ఫలితాలు వచ్చినాయి. నేను సంతృప్తి చెందానా? నేనైతే చెందాను, కానీ ముఖ్యమంత్రి గారు చెందలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 100కి 100% రావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఎవరికి లేని క్వాలిఫైడ్ టీచర్స్, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చిన వారు,
ఎవరో కాగితమైన పేర్లు ఇస్తే వచ్చిన వారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచెస్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఏంటంటే లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఎట్లా పిల్లల్ని ఆలోచపరిచే విధంగా ఎలా పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. సో అది మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం మరియు ఇంధన ఆదా లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఆలవరం కోడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని జె మహేశ్వరరావు నివాసాన్ని సందర్శించిన సీఎం అక్కడ అమలవుతున్న నెట్ జీరో గృహ విధానాలను స్వయంగా పరిశీలించారు. మహేశ్వరరావు దంపతులు తమ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, కిచెన్ వేస్ట్ కాంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. పర్యావరణానికి హాని కలగకుండా విద్యుత్ బిల్లులు తగ్గించుకుంటూ జీరో వేస్ట్ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సదరు దంపతుల కృషిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు నెట్ జీరో విధానాన్ని అవలంబించేలా స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసే కుటుంబాలే నిజమైన మార్గదర్శకులని వ్యాఖ్యానించారు. మహేశ్వరరావు సార్. నీ పేరమ్మా? ఏం చదువుకున్నావు మనం? ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం చేసావు మొత్తం నాకు. సార్ సోప్ పిట్ కట్టాం సార్. మనం వేస్ట్ వాటర్ వాడుతాం కదా సార్, అది భూమిలో ఇంకడానికి, గర్భజాలలో పెరగడానికి, మన నీరు వృధా అవ్వకుండా పెట్టి సోప్ పిట్లు కట్టాం సార్. 2 అక్కడ బాత్రూమ్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ఒక సోప్ పిట్ సార్. నెక్స్ట్ ఇక్కడ మన 2 కట్టాం సార్. దీంతో పాటు మనకు వర్మీ కాంపోస్ట్ పిట్లు తయారు చేయించాం సార్. అవి సార్ వర్మీ కాంపోస్ట్ ఇవి 2 పిట్లు సార్. 2 పిట్లు పెట్టాం. అవును సార్. తడి చెత్త మాత్రం వేస్తాం సార్. పుల్లిన స్వభావం అన్నీ అలాగే నెల రోజులకి ఎంత అయితే మన దగ్గర తడి చెత్త తయారవుతుంది వేసి దాన్ని నెల ఉంచుతాం సార్. అది నెల 15 రోజులకి వర్మీ కాంపోస్ట్లో తయారవుతాయి. దాన్ని ఉంచి దీనికి ఇది ఫుల్ అయిపోయిన తర్వాత నుంచి దీనికి మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. దాన్ని కంపోస్ట్ తయారైన తర్వాత మనం లోకల్గా ఉపయోగిస్తారు. కూరగాయలు వేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి సార్. అలాగే ఏదో టేస్ట్ నీట్గా ఉంది. ఇది మీకు కరివేపాక? ఇది కరివేపాకు, మునగ, ఇది దబసెట్ సార్. తెలంగాణలో ఉచిత విద్యుత్, సాగునీరు మరియు కళ్యాణ లక్ష్మి పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది. క్షేత్రస్థాయిలో రైతు సంక్షేమం మరియు సంక్షేమ పథకాల లబ్ధిపై గ్రామాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెళ్లైన నెల రోజుల్లోపే కళ్యాణ లక్ష్మి సహాయం అందేదని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లైనా ఆర్థిక సహాయం అందడం లేదని పలువురు రైతులు, గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు బంధు వంటి పథకాల విషయంలో కేసీఆర్ పాలనే నయమని, రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కారుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ శ్రేణులు, పలువురు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పారదర్శకత కోసమే సమగ్ర పరిశీలన జరుపుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం హామీని కూడా నెరవేరుస్తామని అధికార పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం బాకీ పెట్టిన బకాయిలను తీరుస్తూ రైతులకు రుణమాఫీ సమర్థవంతంగా పూర్తి చేస్తామని గుర్తు చేస్తున్నారు. ఇక మరి రైతులు రాజ్యం చేస్తున్నా నేనే 10 ఏళ్ళు కుర్చీ మీద ఉంటా అంటుండ్రు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఉండుడా? నీ మళ్ళా తిరిగైతే చెప్తా నేను. ఇచ్చి రాడంట, రాడు. కుర్చీ మీద కూర్చుంటాడట. ఏ కుర్చీ మీద కూకున్నా రాడు బిడ్డ, రాడు. ఇక 10 ఏళ్ళు అంటే రాడు. ఇప్పుడు మాకు రైతుకు రామకోస వస్తుంది మంది బత్తాలకు. గదే పెద్ద ఫోన్ ఇంకోని బతిరాడు కాబట్టి నీ పేరు వేసినంటే ఆ నంబర్ మన దగ్గర ఉండదా, ఆయన పేరు ఉందో మళ్ళీ రావట్టే ఆడవానికి మిగిలి తీయబట్టే లేదా తగిలితే తెచ్చుకోపోమని బట్టి మళ్ళీ ఇప్పుడు ఇదే కోసం అవుతుంది మన పోతాలకు. యాప్ లేదు, ఏం లేదు. మంచిగా పోయినాం, కొనుకొచ్చుకున్నాం, ఆటోలు వేసుకొచ్చుకొని మంచిగా కరెంట్ కాడ వేసుకొని చల్లుకున్నాం. అది మాత్రం మంచిగా ఉండే. మరి నేనే మంచిగా ఎత్తున్నా, మహిళలకి బస్సులు ఫ్రీ ఇచ్చిన, తులం బంగారం ఇచ్చిన అంటుండు. లేదు లేదు, ఏ బంగారం లేదు. సాది మొబారకు, ఇది మొబారకు అన్నాడు. పైసలు వస్తలేవు ఈ వరకు లగ్గమై. హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతీయ ముఖ్యతులు మరణం చెందారు. ఈ ఘటనలో జనసేన రాజ్యసభ ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆస్టన్ మార్టిన్ కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతి ముఖ్యని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మరియు నెటిజన్లు స్పందిస్తూ గతంలో సెలబ్రిటీల విషయంలో కఠిన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వం అధికార కూటమి ఎంపీ కుమారుడి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో అని ప్రశ్నిస్తున్నారు. బిఎన్ఎస్ 106(1) కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అయితే ఈ విమర్శలపై సైబరాబాద్ పోలీసులు స్పందిస్తూ చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని, సదరు నేరం వేలుబుల్ పరిధిలోకి రావడం వల్ల నిందితుడికి నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో మద్యం లేదా డ్రగ్స్ సేవించలేదని సైంటిఫిక్ పరీక్షలో తేలిందని వివరించారు. మరోవైపు నిందితుడు సంజూష్ కూడా తాను ఘటనా స్థలంలో నుండి పారిపోలేదని, బాధితులను ఆసుపత్రికి తరలించారని తెలిపారు. तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं है तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर, आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है, हम लोग क्या बोलना है सर, मुझे तो समझ में नहीं आ रहा। मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं, तो ऐसे इंसान भी आजकल दुनिया में है, फिर भी हम హైదరాబాద్ నగర తరహాలో చెన్నైలో ఎత్తైన ఆకాశహార్యాలు, భారీ కట్టడాలు ఎందుకు నిర్మించలేకపోతున్నామన్న అంశంపై తమిళనాడు నివేదికలు మరియు ప్లానింగ్ నిబంధనల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా ఉన్న కాలం చెల్లిన నిబంధనలను సవరిస్తూ సీఎండీఏ స్థాయిలోని ఎత్తైన భవనాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో చెన్నైలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వ కమిటీ చుట్టూ తిరగాల్సి రావడం, సుదీర్ఘ ప్రక్రియ వల్ల బిల్డర్లు క్షితిజ సమాంతర విస్తరణకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే హైదరాబాద్లో అపరిమిత ఎఫ్ఎస్ఐ ఉండడం వల్ల అక్కడ 40 నుండి 50 అంతస్తుల భవనాలు వేగంగా రూపుదిద్దుకున్నాయి. చెన్నైలో కూడా భూమి కొరతను అధిగమించి వర్టికల్ గ్రోత్ను ప్రోత్సహించడానికి మెట్రో కారిడార్లు మరియు ప్రధాన రహదారుల వెంట ప్రీమియం ఎఫ్ఎస్ఐ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇకపై ఎత్తైన భవనాల నిర్మాణ అనుమతుల కోసం విడిగా ప్రభుత్వ అనుమతుల వరకు వేచి చూడకుండా సీఎండీఏ ఉన్నత స్థాయి ప్యానెల్ ద్వారా నేరుగా అనుమతులు ఇచ్చే విధానాన్ని సమర్థవంతం చేశారు. నిబంధనలు సరళీకరించడం ద్వారా నగరంలో పచ్చదనం, ఓపెన్ స్పేస్ పెరగడంతో పాటు ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తాయని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. நம்ம நான்லாம் வெளியூர் போகும்போதெல்லாம் நான் நினைப்பேன், ஹைதராபாத்லாம் பெரிய ஹைடெக் சிட்டியோட பெரிய பெரிய இதெல்லாம் இருக்கும், கச்சிபவுலின்னு ஒரு ஏரியாலாம் இருக்கும். அந்த ஏரியாலாம் நீங்க போனீங்கன்னா அப்படியே கம்ப்ளீட்டா டிஃப்ரெண்ட் வேர்ல்டு மாதிரி இருக்கும். ஸோ அந்த மாதிரியெல்லாம் ஏன் நம்ம வந்து சென்னைக்கு வரல அப்படின்னு நான் வந்து யோசிச்சுட்டே இருப்பேன். அதை வந்து நம்ம மாண்புமிகு முதலமைச்சருக்கு சொல்லும் போது இங்க வந்து ஒரு இவ்வளோ ஹைட்டு தான் இருக்கணும் அப்படின்னு சொல்லி ஒரு இது இருக்கு பில்டிங்ஸ்லாம். ஸோ அந்த ரிலீஃபை வந்து உடனே எடுத்து விட்டு மீதி ஜிசிசிலாம் வரணும், ஐடி கம்பெனிஸ்லாம் வரணும். ஏன்னா சோஷியல் இன்ஃப்ராஸ்ட்ரக்சர்ன்றது ரொம்ப ரொம்ப முக்கியமான ஒன்று. ஸோ இந்த மாதிரி பல முன்னெடுப்பு வந்து நம்மளுடைய கவர்மெண்ட் பண்ணிக்கிட்டு இருக்கு. கண்டிப்பா இங்க இருக்க இளைஞர்கள் இன்னைக்கு ஜாப் அப்படின்றத மட்டும் இல்லாம நீங்களும் ஒரு பெரிய ஆண்டர்பிரனர் ஆகி பல பேருக்கு வேலை கொடுக்கணும் அப்படின்னு சொல்லி కాకినాడ జిల్లాలోని ఒక మహిళా నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో చిన్న మొబైల్ ఫోన్ పోవడం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. స్థానిక విద్యార్థులు మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరస్పరం చెప్పులు, బకెట్లు మరియు కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ హుటాహుటిన కాలేజ్ హాస్టల్కి చేరుకున్నారు. ఇరు వర్గాల విద్యార్థులతో మాట్లాడి గొడవ గల కారణాలు తెలుసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు వారికి ప్రత్యేక వసతి సదుపాయాలు కల్పించారు. హాస్టల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
ఏడు అంతస్తుల భవనం పక్కనే ఉన్న హాస్టల్ మరియు అపార్ట్మెంట్పై పడడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే సహాయ చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. బిల్డింగ్ 5 ఫ్లోర్లో బిల్డింగ్ పడిపోయిందన్నా. బిల్డింగ్ పడిపోయి దీని మీద పడ్డది, వైట్ ఫిల్స్ మీద. అన్నా వైర్ ఉన్న చూసి జాగ్రత్త. ఏదైతే డెబ్రిస్లో ఒక బాడీ ఇప్పుడే బయటకు వస్తుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని భులేశ్వర్లో గణేష్ ఉత్సవాల ఆగమన ఊరేగింపులో ఘోర ప్రమాదం సంభవించింది. భులేశ్వర్ చా రాజాకు చెందిన 22 అడుగుల భారీ వినాయక విగ్రహం ఆగమన ఊరేగింపు సమయంలో ఊహించని విధంగా రోడ్డుపై కుప్పకూలింది. ఈ విపత్తులో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా చిన్నారులతో సహా 5 తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవ మండపానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. విగ్రహం ఒక్కసారిగా పడిపోవడంతో కింద ఉన్న భక్తులు దాని కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంకేత్ నేవేష్తో పాటు బ్రిజేష్ హేమంత్ జోషి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన 5గురిలో 2 5-7 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న తక్షణమే ముంబై ఫైర్ బ్రిగేడ్, బీఎంసీ మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను జేజే మరియు జీటీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెల్డింగ్ లోపం లేదా నట్ బోల్ట్ ఓడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. न्यूज वाली తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఎన్ సుమంత్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెల్లాపూర్లోని సుమంత్ నివాసం వద్ద ఆయన డ్రైవర్ను పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఓ వ్యాపారిని 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఇనుపరాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనలో ఈ అరెస్ట్ జరిగింది. సమాచారం ప్రకారం ఒక రియల్టర్ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని బెదిరించడమే కాకుండా మాట వినకపోవడంతో జూబ్లీహిల్స్లోని ఒక కార్యాలయంలో ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపణలొచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సుమంత్ మరియు ఆయన అనుచరులపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. డ్రైవర్ను విచారించడం ద్వారా సుమంత్ ఎక్కడున్నాడనే సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. దేవాదాయ శాఖలో గతంలో జరిగిన వివాదాలు, వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సుమంత్ను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సంచలనం తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని యష్ తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అనంతమైన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు.
కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు వచ్చి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి కూడా నాకు వీలు పడలేదు. పనిలో నిమగ్నమైపోయానని యశ్ వ్యాఖ్యానించారు. నిజాయితీ సంకల్పంతో పనిచేస్తే భాష సరిహద్దులతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ ఏ నటుండైనా ఆదరిస్తారని, ఆ ప్రేమే తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన దేశంలో నార్త్ సౌత్ అనే విభజనలొద్దని, ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో నిలబడాలన్నదే తన కోరికని యశ్ స్పష్టం చేశారు. అలాగే స్టీమ్ బోట్ కథను ఉదాహరణగా చెప్తూ జీవితంలో సాధించాలనుకునే లక్ష్యాల వైపు వెళుతున్నప్పుడు ఇతరుల ప్రతికూల మాటలను పట్టించుకోకుండా ముందడుగు వేయాలని యువతకు స్ఫూర్తినిచ్చారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తరువాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. కథానాయకుడు యశ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో విద్యార్థుల తాకిడి ఒక్కసారిగా పెరిగి మైదానంలో నెలకొల్పిన స్పీకర్ బాక్సులు మరియు ఫ్లడ్ లైట్ పోల్స్ కూలిపోయాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా వాతావరణం ఉధృతంగా మారింది. హీరో యష్ను దగ్గరగా చూసేందుకు విద్యార్థులు పోటీపడి స్పీకర్ పోల్స్, ఐరన్ ఫ్రేమ్లకు పైకెక్కడంతో భారం ఎక్కువై స్ట్రక్చర్ కుప్పకూలింది. ఈ ఘటనను గమనించిన యష్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి విద్యార్థుల క్షేమాన్ని ఆరా తీశారు. అక్కడంతా సురక్షితంగానే ఉందా, విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ వేదికపై నుంచే మైక్లో విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను క్షతగాతులకు మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు ముందస్తు భద్రతా లోపాలు, నిర్లక్ష్యం వహించిన ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో చిన్న పట్టుదల ఒకే కుటుంబంలో 3 ప్రాణాలు పలుకుంది. కవాడియా కొండపై సూసైడ్ పాయింట్ వద్ద కొడుకుని వెనక్కి రప్పించేందుకు కన్నీళ్లతో ప్రాధేయపడిన కన్నతల్లి ఆవేదన నెట్జన్ల హృదయాలు పిండేస్తోంది. చివరికి కొడుకు లోయలోకి దూకడం, అతన్ని కాపాడే క్రమంలో తండ్రి, ఆ తర్వాత తల్లి కూడా లోయలో పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు కొత్త ఐఫోన్ కావాలని ఇంట్లో పట్టుబట్టాడు. దానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో కోపంతో వాలుజ్ సమీపంలోని కవాడియా కొండపైకి చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. అక్కడికి చేరుకున్న తల్లి సంగీత, తండ్రి మురళీధర్ సుమారు 3 గంటల పాటు కొడుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీకోసం నా మంగళసూత్రం కూడా తీసి అమ్మేస్తా, మీ నాన్నను వదిలేసి నీతోనే ఉంటా, నన్ను వదిలి వెళ్లొద్దు అంటూ ఆ తల్లి కన్నీళ్లతో కాళ్లా వెళ్లపడింది. స్థానిక సర్పంచ్ మరియు పోలీసులు కూడా బాలుని కాపాడని ప్రయత్నించారు. అయితే కొడుకును పట్టుకుని వెనక్కి లాగే క్రమంలో తండ్రి తోటి లోయలోకి జారిపడిపోయాడు. కళ్ల ముందే భర్త, కొడుకు లోయలో పడిపోవడంతో ఆ కూరను తట్టుకోలేకపోయిన తల్లి కూడా తీవ్ర మనస్తాపంతో కొండపై నుంచి కిందకు దూకేసింది. రాళ్లపై పడ్డంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.